చార్మినార్ వద్ద బీఆర్ఎస్ నేతలు ధర్నాకు దిగారు. కేటీఆర్ ధర్నాలో పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వ చిహ్నం నుంచి చార్మినార్ను తొలగించడాన్ని తప్పుపడుతున్న బీఆర్ఎస్ ఇవాళ ధర్నాకు పిలుపునిచ్చింది. బీఆర్ఎస్ ధర్నా నేపథ్యంలో చార్మినార్ వద్ద భారీగా పోలీస్ బలగాలు మోహరించాయి. చార్మినార్ వద్ద బీఆర్ఎస్ నేతలు ధర్నాకు దిగారు. కేటీఆర్ ధర్నాలో పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వ చిహ్నం నుంచి చార్మినార్ను తొలగించడాన్ని తప్పుపడుతున్న బీఆర్ఎస్ ఇవాళ ధర్నాకు పిలుపునిచ్చింది. బీఆర్ఎస్ ధర్నా నేపథ్యంలో చార్మినార్ వద్ద భారీగా పోలీస్ బలగాలు మోహరించాయి. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి కిరణ్ భూపతి లైవ్ లో అందిస్తారు. కిరణ్, కవిత రాష్ట్ర అధికారిక చిహ్నంలో ఇటు కాకతీయ కళాతోరణంతో పాటు చార్మినార్ను తొలగిస్తున్నట్టు వార్తల నేపథ్యంలో ఇప్పటికే బీఆర్ఎస్ కు సంబంధించి ఏదైతే నిరసన వ్యక్తమవుతోంది. కాకతీయ కళాతోరణం తొలగించారు. ఇక అంతేకాకుండా చార్మినార్ను కూడా తొలగించినటువంటి సందర్భాలు కనబడుతున్నాయి. ఇప్పటికే ఒక లోగోను కూడా ఏదైతే ఆవిష్కరించినట్టుగా తెలుస్తుంది, దాన్ని ఫైనల్ చేసినట్టుగా తెలుస్తుంది. జూన్ 2న అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం దాన్ని అమలు చేయనున్నట్టుగా కనబడుతోంది. అయితే దీన్ని తీవ్రంగా బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకిస్తూ ఉంది. ఇందుకు సంబంధించినటువంటి అంశంలో కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఇప్పటికే చార్మినార్కు చేరుకున్నారు. ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ కూడా తాను నిరసనలో కూడా పాల్గొన్నటువంటి పరిస్థితి. రాచరికపు ఆనవాళ్లు ఇకపై ఉండవంటూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి నేపథ్యంలో చార్మినార్ను ఏ విధంగా రాచరికపు ఆనవాళ్లు అంటారంటూ కూడా ఇప్పటికే బీఆర్ఎస్ కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. దాన్ని ఖచ్చితంగా మళ్ళీ అమలు చేయాలి. ఇక్కడ ఉన్నటువంటి ప్రపంచ గుర్తింపుగా వస్తున్నటువంటి యునెస్కో గుర్తింపు పొందినటువంటి ఏదైతే చార్మినార్ ఉందో దాన్ని ఖచ్చితంగా అధికారిక ముద్రలో కూడా ఉంచాలంటూ కూడా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ అయితే చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇటు బీఆర్ఎస్ శ్రేణులందరూ కూడా చార్మినార్ వద్ద ప్లకార్డులతో ప్రొటెస్ట్ చేసినటువంటి దృశ్యాలు అయితే కనబడతా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి కుట్రలు ఏవైతే ఉన్నాయో ఆ కుట్రలకు సంబంధించినటువంటి అంశంలో కూడా ఖచ్చితంగా కొన్ని పనికిమాలిన చర్యలకు కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్నటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. అటు కేటీఆర్ కూడా మీడియాతో మాట్లాడుతున్నటువంటి సందర్భాలు అయితే చూసుకోవచ్చు. ప్రధానంగా ఈ ప్రొటెస్ట్కు సంబంధించినటువంటి అంశంలో అటు నిన్న వరంగల్ జిల్లా నేతలు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఉన్నటువంటి పరిస్థితులు అయితే చూసుకోవచ్చు. నిరసన కార్యక్రమం చేపట్టారు. మీ మీడియా కార్యక్రమంలో భాగంగా తాను కేటీఆర్ కూడా మాట్లాడుతున్నటువంటి సందర్భాలు అయితే కనబడుతూ ఉన్నాయి. అన్న మీరు అందరు వెనక్కి వెళ్ళండి అన్న, మీరు అందరికి ఇట్లా పెట్టుకుంటే ఎట్లా అన్నా? తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 సంవత్సరాల దశాబ్ది ఉత్సవాలు జరుగుతా ఉన్నాయో ఈ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఈ 10 ఏళ్లలో ఏదైనా మంచి జరిగితే మంచి జరిగిన పరిస్థితి ఉంటే దాని గురించి వివరంగా ప్రజలకు చెప్పాలి, దేశానికి చెప్పాలి. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత ఎలాంటి కార్యక్రమాలు జరిగాయో గొప్పగా చెప్పుకోవాలి. కానీ ఈరోజు పట్టించుకోకుండా కేవలం ఒక దుగ్ధతో రాజకీయ కక్షతో ఇవాళ కోనేరే బైతు కోనే 10 ఏళ్లలో జరిగిన మంచి పనిని కానీ 10 ఏళ్లలో సాధించిన అభివృద్ధిని కానీ ఏది పట్టించుకోకుండా కేవలం ఒక దుగ్ధతో రాజకీయ కక్షతో ऐसा करेंगे, सुनो ऐसा करेंगे, अलग अलग लेना है तो अलग अलग ले लो, कोई बात नहीं. एक के बाद एक लेना है तो एक के बाद एक ले लो, कोई तकलीफ. మొండి వైఖరితో కేవలం కేసీఆర్ గారికి పేరు రాకూడదు, కేసీఆర్ గారి పేరు వినబడకూడదు అనే ఒక మూర్ఖపు ఆలోచనతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో ఇవాళ గత 10 ఏళ్లలో జరిగిన ప్రగతిని కానరానియకుండా, గత 10 ఏళ్లలో జరిగిన పనిని కానరానియకుండా కొన్ని మూర్ఖపు నిర్ణయాలు తీసుకుంటా ఉంది. అందులో ముఖ్యంగా ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్ర రాజముద్రలో తెలంగాణ వారసత్వానికి, తెలంగాణలోని గొప్పతనానికి, ఇక్కడి సాంస్కృతిక చిహ్నాలకు గొప్ప
సింబల్గా ఉన్న హైదరాబాద్ అంటేనే ప్రపంచవ్యాప్తంగా ముందుగా గుర్తొచ్చేది చార్మినార్. బ్రహ్మాండంగా చార్మినార్ ఒకటే కాదు, ఇవాళ తెలంగాణ అంటేనే గుర్తొచ్చేది కాకతీయ వారసత్వానికి చిహ్నంగా ఉన్న కాకతీయ కళాతోరణం. హైదరాబాద్ తెలంగాణకి మొదటి ప్రాముఖ్యత కలిగిన పట్టణం అయితే రెండవ ప్రాముఖ్యత కలిగిన పట్టణం సెకండ్ లార్జెస్ట్ సిటీ వరంగల్. అదేవిధంగా ఓరుగల్లు సామ్రాజ్యానికి, అదేవిధంగా మన సాంస్కృతిక వారసత్వానికి చిహ్నాలుగా ఉన్న కాకతీయ కళాతోరణాన్ని, చార్మినార్ను తొలగించాలనే మూర్ఖపు నిర్ణయం ఏదైతే ఉందో ఈ ప్రభుత్వాన్ని, దీన్ని మేము తీవ్రంగా నిరసిస్తున్నాం, తీవ్రంగా ఖండిస్తున్నాం. చార్మినార్ను తొలగించడం అంటే ప్రతి హైదరాబాద్ని అవమానించడమే, ప్రతి ఒక్కరిని కూడా తప్పకుండా అగౌరవపరిచినట్టే అవుతుంది. రాష్ట్ర ప్రభుత్వానికి మేము చేసే డిమాండ్ ఒకటే, మిమ్మల్ని ఎన్నుకున్నది ప్రజల బతుకులు మార్చమని, ప్రజలకు మేలు చేయమని, పథకాలు అమలు చేయమని, ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకోమని. అంతేగాని ఇవాళ చార్మినార్ని తొలగిస్తా, కాకతీయ కళాతోరణాన్ని తొలగిస్తా అంటూ మూర్ఖపు నిర్ణయాలు ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తా ఉన్నాడో వారికి మేము తెలంగాణ ప్రజాస్వామ్యం పక్షాన, ప్రజల పక్షాన, తెలంగాణ ప్రజల పక్షాన చేసే డిమాండు, ఇలాంటి మూర్ఖపు నిర్ణయాలు విరమించుకోండి. ప్రజలతో అనవసరంగా ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా, తెలంగాణ ఉద్యమకారుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా వ్యవహారం చేయకండి. हैदराबाद जो है तेलंगाना की शान है और हैदराबाद जो तेलंगाना की शान है उसकी पहचान चारमीनार है। ना सिर्फ हिंदुस्तान में बल्कि पूरे दुनिया में चारमीनार और हैदराबाद दोनों एक दूसरे के साथ ऐसे जुड़े हुए हैं जिनको कोई अलग नहीं कर सकता। आज तेलंगाना की जो लोगो है, ऑफिशियल लोगो, उसमें से चारमीनार हटाने की और काकतीय आर्च हटाने की जो कोशिश हुकूमत कर रही है, तेलंगाना की कांग्रेस की हुकूमत, इसको हम पूरी तरह से इसकी मुखालिफत करते हैं। और मैं डिमांड करता हूं इस हुकूमत की और खास यहां की चीफ मिनिस्टर रेवंत रेड्डी से, क्या जरूरत आई थी, क्या आपको इतना इमीडिएट अर्जेंसी क्या था इसको हटाने की, और क्या जरूरी है कि तेलंगाना में 10 साल हुकूमत चलाए केसीआर साहब, और जिस कदर उन्होंने तरक्की की और जो काम की के बाद 10 साल के बाद आप नहीं करना चाहते, कम से कम उनका 10 साल का जो परफॉर्मेंस रहा तेलंगाना के पूरे हिंदुस्तान में, उसका आप जिक्र नहीं करना चाहते। आपको मैं कहना चाहता हूं, आपसे कहना चाहता हूं, ये कतई मंजूर नहीं है और तेलंगाना की जनता और तेलंगाना की आवाम इसका पूरी तरह से विरोध करती है। और मैं रिक्वेस्ट करना चाहता हूं गवर्नमेंट ऑफ तेलंगाना को कि आप विड्रॉ कर लें। మీరు కనుక విత్డ్రా చేసుకోకపోతే తప్పకుండా ఇటు హైదరాబాద్లో కానీ అటు రాష్ట్ర వ్యాప్తంగా కానీ మరి తెలంగాణ వాదులు, తెలంగాణ ఉద్యమకారులందరూ కూడా దీన్ని వ్యతిరేకిస్తారని మళ్ళొకసారి తెలియజేస్తూ, ఇవాళ చార్మినార్ దగ్గర కూడా ప్రత్యేకంగా వచ్చింది. ఎందుకంటే మరి హైదరాబాద్ అనగానే గుర్తొచ్చేది ప్రపంచవ్యాప్తంగా చార్మినార్. అట్లాంటి చార్మినార్కు 440 సంవత్సరాల పైచిలుకు చరిత్ర ఉన్న చార్మినార్. ఇంకొక మాట కూడా నేను గుర్తు చేస్తా ఉన్నా, సరిగ్గా 1991లో ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 400 సంవత్సరాల చార్మినార్కి నిండితే 400 షహర్ హమారా అంటూ ఆనాడు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఘనంగా ఆ చార్లోనే చార్మినార్ను కూడా పెట్టి ఘనంగా సెలబ్రేషన్స్ కూడా చేసింది. మరి ఆ రోజు కాంగ్రెస్ ఏమో చార్మినార్ని అంత ఘనంగా కీర్తిస్తే ఈ రోజున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు వ్యతిరేకిస్తున్నది అనేది ముఖ్యమంత్రి చెప్పాలి. దీన్ని తప్పకుండా మేము వ్యతిరేకిస్తున్నాం, నిరసన కార్యక్రమాలు కూడా చేపడతామని చెప్పి కూడా తెలియజేస్తూ ప్రభుత్వం ఇప్పటికైనా మూర్ఖపు వైఖరి మానుకోవాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తాం. అఫీషియల్ గా రాలేదు. क्या हुआ आप पीछे जाओ, आप पीछे जाओ, इधर आ जाओ। చార్మినార్ వద్ద బీఆర్ఎస్ నేతలు ధర్నాకు దిగారు. మాజీ మంత్రి కేటీఆర్ కూడా ధర్నాలో పాల్గొన్నారు. తెలంగాణ ప్రభుత్వ చిహ్నం నుంచి చార్మినార్ను తొలగించడాన్ని తప్పుపట్టారు కేటీఆర్. ఇవాళ ధర్నాకు పిలుపునిచ్చింది. బీఆర్ఎస్ ధర్నా నేపథ్యంలో చార్మినార్ వద్ద భారీగా పోలీస్ బలగాలు మోహరించాయి. చార్మినార్ వద్ద బీఆర్ఎస్ నేతలు ధర్నాకు దిగారు. కేటీఆర్ కూడా ధర్నాలో పాల్గొన్నారు. కేవలం రాజకీయ కక్షతోనే తెలంగాణ ప్రభుత్వ చిహ్నం నుంచి కాకతీయ కళాతోరణం అలాగే చార్మినార్ని కూడా తొలగించారంటూ
కేటీఆర్ మాట్లాడటాన్ని ఇప్పటివరకు లైవ్లో చూసాం. బీఆర్ఎస్ ధర్నా నేపథ్యంలో చార్మినార్ వద్ద కూడా భారీగా పోలీస్ బలగాలు మోహరించాయి. చార్మినార్ వద్ద బీఆర్ఎస్ నేతలు ధర్నాకు దిగారు. ప్రస్తుతం సాక్షి స్క్రీన్ మీద విజువల్స్ చూస్తున్నాం. కేటీఆర్ కూడా ధర్నాలో పాల్గొన్నారు. కేవలం రాజకీయ కక్షతోనే తెలంగాణ ప్రభుత్వ చిహ్నం నుంచి కాకతీయ కళాతోరణం అలాగే చార్మినార్ని కూడా తొలగించడాన్ని తప్పుబట్టారు కేటీఆర్. హైదరాబాద్ అనగానే చార్మినార్ గుర్తొస్తుంది. అలాంటి చార్మినార్ను చిహ్నం నుంచి తొలగించడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. ప్రస్తుతం చార్మినార్ వద్ద కేటీఆర్ ధర్నాకు దిగిన దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం.